వేసవి సెలవుల కారణంగా తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సర్వదర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో క్యూ లైన్లు పాచి కాల్వ గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి టీటీడీ విడతల వారీగా క్యూ లైన్లలోకి అనుమతిస్తోంది. ఎండల తీవ్రత దృష్ట్యా బాటగంగమ్మ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు చలువ పందిళ్లు, షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు మాడవీధిలో కూల్ పైటింగ్ పనులు పూర్తి చేసింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా పాలు, తాగునీరు, ఉప్మా, సాంబారన్నం వంటి అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. అలాగే అత్యవసర వైద్యం కోసం మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను అందుబాటులో ఉంచారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి అభిషేక సేవా సమయంలో కూడా సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. దీనివల్ల క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండే సామాన్య భక్తులకు మరింత త్వరగా, సులభంగా స్వామివారి దర్శనం లభించనుంది. నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, సమ్మర్లో పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేయించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్గా దర్శన టైం ఎక్కువగా ఉన్నా కానీ తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేయించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం పకడ్బందీగా కంప్లై చేయటం, టైం మేనేజ్మెంట్ చేయటం, అదేవిధంగా అవర్లీ మానిటర్ చేయటం, అలానే క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయటంలో అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఫ్రైడే అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే ఆలోచిస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేయించడం జరిగింది. ఇది సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అడ్మినిస్ట్రేషను సగం పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. అలానే ప్లానింగ్ ప్రకారం కూడా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఎగ్జిక్యూట్ చేయటం వలన ఇంత పెద్ద మొత్తంలో కూడా దర్శనం చేయించే అవకాశం మాకు కలిగింది. అలానే భక్తులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సర్వదర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో క్యూ లైన్లు పాచి కాల్వ గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. సో మనం చూడొచ్చు భక్తుల రద్దీ ఎంతవరకు ఉందో మనం చూస్తున్నాం. సో అక్కడ మొదలైనటువంటి లైను కొద్ది కిలోమీటర్ల వరకు మనకు ఆ లైన్ మనకు కనిపిస్తుంది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి టీటీడీ విడతల వారీగా క్యూ లైన్లలోకి అనుమతిస్తూ ఉంది. సో ఎండల తీవ్రత విపరీతంగా ఉన్న దృష్ట్యా బాటగంగమ్మ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు చలువ పందిళ్లు, షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు మాడవీధుల్లో కూల్ పెయింటింగ్స్ పనులు కూడా పూర్తి చేసింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా ఆహార పదార్థాలు అందిస్తున్నారు. పాలు కావచ్చు, తాగునీళ్లు కావచ్చు, ఉప్మా, సాంబార్ అన్నం లాంటివి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తూ ఉన్నారు.